నేను డాక్టర్ ఆండాల్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు సునీత వాళ్ళ హస్బెండ్ బోస్ గారు మనతో మాట్లాడతారు. నమస్తే మేడం. 2011లో మాకు మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ కాక ముందు నుంచి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే మేడం. ఒక ప్రముఖ మేడం గారి దగ్గరే చూపించాను మేడం. అలా చూపించుకుంటా వెళ్తా ఉంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళ యొక్క ప్రాసెస్ ప్రకారం చేసుకుంటా ఐయుఏ స్టేజ్ తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్గా డెసిషన్ ఐవీఎఫ్కి వెళ్ళిపోవటం బెటర్, టైం వేస్ట్ చేయటం అన్నారు మేడం. నేను సరేలే తర్వాత తనకి హోమియో ఇంటర్నేషనల్ కొన్ని సంస్థల్లో చూపించుకుంటా ఒక 3-4 సంవత్సరాలు చూశాను మేడం. కాకపోతే తను మ్యారేజ్ అయినప్పుడు ఏ స్టేజ్ ఉందో మెడిసిన్ వేస్తేనే పీరియడ్స్ వస్తాయి, ఈ సర్టన్ టైం వస్తుంది అన్న ఉద్దేశం లేదు మేడం. ఇంకా అలాగా చాలా బాధపడతా ఉండేవాళ్ళం. సరే అని మళ్ళీ హోమియో తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లోనే చూపించాను. వాళ్ళు కూడా టైం వేస్ట్ చేయకండి, మీకు ఏజ్ కూడా దాటిపోతుంది, తర్వాత అది కూడా కష్టం అవుతుంది, ఇప్పుడైతే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా భవిష్యత్తులో అది కూడా రేటింగ్ తగ్గిద్ది అని చెప్పారు మేడం. తర్వాత మళ్ళీ ఇంకో మేడం గారి దగ్గర చూపించి ఆ మేడం గారు కూడా ఐవీఎఫ్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక 3-4 డాక్టర్ దగ్గర సేమ్ అదే వర్షన్ మేడం. అండాల్ మేడం గారి యొక్క వీడియోస్ చూసి చెప్తా ఉండేది. ఇంక ఈ వీడియోస్ చూస్తా మనం ఇక్కడ చూపించుకుంటున్నాం, ఇదేదో మనం అక్కడికి ఆ మేడం గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి సలహా తీసుకొని వస్తే బాగుండని చెప్పేసి వచ్చాము. వచ్చిన తర్వాత మేడం గారు ఒకటే మాట అన్నారు, నువ్వు ఇన్ని మందులు వాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగారు. ఆ రోజే తనలో మార్పుకి కళ్ళమ్మట అలా నీళ్లు గారిపోయి, నేను ఇన్నాళ్ళు ఇంత శ్రమ పడ్డానా అనిపించింది. తనకి మనోధైర్యం పెరిగింది. వాడటం వలన డైట్ ఒకటి, మెడిసిన్స్ ఒకటి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఎక్సర్సైజెస్, మెడిటేషను, ఫుడ్, వీడియోస్, వాకింగ్. మేడం గారు ఇది ఫాలో అంటే అలా ఫాలో అయిపోయేవాళ్ళు. గ్యారంటీ సెకండ్ టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా చెప్పేశారు, మీరు కన్ఫామ్గా నువ్వు మంచి బిడ్డని తీసుకుంటావు, పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయినాయి కాబట్టి. థర్డ్ టైం వచ్చినప్పుడు మేడం గారు చెప్పారు, లక్కుని మీరు తీసుకున్నారు, అది మీరు అవలీలగా తీసుకోగలిగారు, మంచి ఇదని చెప్పారు. చాలా సంతోషం అండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.